హాయ్ గైస్, నిన్న రిజల్ట్ అయితే అవుట్ అయింది అన్నట్టు. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ హూ క్లియర్ దిస్ ఎగ్జామ్ అండ్ హూ డస్ నాట్ క్లియర్ డోంట్ వరీ, వీల్ బీ డూయింగ్ నెక్స్ట్ టైం. సో వాట్ నెక్స్ట్, ఎస్ మీరు టైటిల్లో చూసినట్లే వాట్ నెక్స్ట్ అని. యూపీఎస్సీ జర్నీ అనేది చాలా కష్టం. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ రియల్లీ వర్తీ ఆఫ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్ అండ్ మనం అనుకోవాలి ఎందుకు మనం ఈ పాత్ చూస్ చేసుకున్నాం. అందరిలాగే సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ కానీ వెళ్ళొచ్చు కదా. వై డిడ్ యూ చూస్ యూపీఎస్సీ? అండ్ సో మనం వై డిడ్ యూ చూస్ అన్న క్వశ్చన్ వేసుకొని అండ్ హౌ మచ్ ఎఫర్ట్స్ డిడ్ యూ పుట్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్. యా, వీ హ్యావ్ టు థింక్ ఎంత ఎఫర్ట్స్ మనం క్లియర్ చేసేయడానికి ఎఫర్ట్స్ పెట్టినాం. ఒకవేళ మనం క్లియర్ కాలే అంటే సమ్వేర్ వి మిస్డ్, మనం ఎక్కడో మిస్ అయ్యాం. వేరే వాళ్ళకన్నా తక్కువ హార్డ్ వర్క్ అన్నా చేసి ఉండాలి, మన స్ట్రాటజీ ఎగ్జామ్లో వర్క్ అన్నా అవ్వకపోయి ఉండాలి. సో సమ్వేర్ వీఆర్ మిస్సింగ్. సో మనం క్యాపబిలిటీ, ఇఫ్ ఒక యాస్పిరెంట్ 3 or 4 or 5 or 6 టైమ్స్ కన్నా ఎక్కువ ఉండుంటే యూపీఎస్సీ జర్నీ ఈజ్ నాట్ ఓన్లీ అన్ని అదే అవ్వాలి అని కాకుండా మనం బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకొని, లైక్ ఒకవేళ ఫైనాన్షియల్ కానీ బ్యాకప్ ప్లాన్ అనేది వేసుకోవాలి మనం. వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది. ఆ బ్యాకప్ ప్లాన్ వేసుకుంటూ డెఫినెట్గా మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. కానీ దానిపైనే ఫోకస్ చేస్తే మాత్రం మనం కెరీర్ గ్యాప్ వచ్చి చాలా లాస్లో పడతాం. ఇప్పుడు చాలా యూత్ అనేది మనం ఇలాంటి కెరీర్ గ్యాప్ తోటే ఇంట్లో ఉండిపోతున్నారు. ప్లస్ ఎట్లాంటి ఆపర్చునిటీస్ దొరకక ఎలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ నో నీడ్ ఆఫ్ దిస్ అండ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ who are waiting for the opportunity, see, don't wait for the opportunity. Like there are many opportunities. నేను ఒక ఆస్పిరెంటే కానీ మనకి ఆపర్చునిటీస్ అని ముందుకు రావు. మనకున్న స్కిల్లో మనమే వెతుక్కోవాలి. మీకు తెలిసి ఉంటుంది మీరు ఏ స్కిల్లో బాగా ఉన్నారు. సో ఆ స్కిల్లో మీరు చేసుకుంటూ మీరు ఎగ్జామ్కి ఈజీగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. 1-2 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే తెలిసిపోతుంది. సో మీరు ఎగ్జామ్కి మళ్ళీ 1 year కూర్చొని అవసరం లేదు. ఎట్లాగూ వేరే కెరీర్ బిల్డ్ చేసుకుంటూ కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇలా అయితే మీకు బ్యాకప్ ప్లాన్ వస్తుంది, మీ కెరీర్లో గ్యాప్ రాదు అండ్ మీరు ఎట్లాంటి స్ట్రెస్ కూడా ఫీల్ కారు. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ క్లియర్ కాకపోయినా ఓకే, హ్యావ్ దిస్ అని మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో కెరీర్ బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే చాలా కెరీర్ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఆపర్చునిటీస్ లేవు అని అంటున్నారు. యా, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ బికాస్ ఆఫ్ కెరీర్ గ్యాప్ వీఆర్ లూజింగ్ ఇట్. సో కెరీర్ గ్యాప్ అనేది ఇవ్వకూడదు మనం. సో ఓకే, నా 2026లో యూపీఎస్సీ స్టార్ట్ చేయాలి అనుకున్న వారి కోసం నేను చాలా చెప్దాం అనుకుంటున్నాను. మెయిన్గా అన్ని రిసోర్సెస్కి వెళ్ళకుండా మెయిన్గా ఫోకస్ మాత్రం స్టాటిక్ బుక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లైక్ ఎన్సీఆర్టీస్. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా చెప్పేది అది పీవైక్యూస్ని అనాలిసిస్ చేయాలి. మీకు ఏమి తెలియకపోయినా కూడా ఒక్కసారి ఎన్సీఆర్టీస్ చదవండి. ఒక 3 times ఫస్టే నోట్స్ రాయడం స్టార్ట్ చేయకండి, ఎందుకంటే మనకు అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. ఒక 3 to 4 రీడింగ్స్ ఇచ్చినాక మనకు అప్పుడు తెలుస్తుంది ఏది ఇంపార్టెంటో. ఆ రీడింగ్స్ ఇచ్చినాక కూడా మీరు పీవైక్యూస్ అనాలిసిస్ చేయండి, ఎందుకంటే మనకి ఎట్లాంటి బేసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలుస్తుంది. అప్పుడు మనం ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ అవసరం లేదు అని తెలిసిపోతుంది. సో వాట్ ఐ సే ఈజ్ డోంట్ గో ఫర్ వేరియస్ రిసోర్సెస్ అండ్ ఆ ఫ్రెండ్ అది సజెస్ట్ చేశాడు, ఈ ఫ్రెండ్ ఇది సజెస్ట్ చేసిండు, ఆ మ్యామ్ అది చెప్పారు. సో జస్ట్ స్టిక్ టు ద స్టాటిక్స్ ఎట్ ద బిగినింగ్. అండ్ మనం ప్రిలిమ్స్ ఒక్కటే పాస్ అయితే సరిపోదు. వాట్ ఐ ఫీల్ ఈస్ మనం ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్కి ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇన్ ద లాస్ట్ 3 months మనం ప్రిలిమ్స్ మంచిగా కష్టపడి ప్రిపేర్ అయ్యి పాస్ అవుతాం, కానీ మెయిన్స్ మనకు ఆన్సర్ రైటింగ్ రాకపోతే అది వేస్ట్ అవుతుంది. ఆ కెరీర్ మళ్ళీ ప్రిలిమ్స్ ప్రిపేర్ కాలేము, మళ్ళీ అక్కడ మెయిన్స్ దగ్గర వేస్ట్ అవుతుంది. సో బిగినింగే మెయిన్స్ ఇంకా ప్రిలిమ్స్ చదువుకోవాలి. సో 2026 ఎవరైతే రాస్తున్నారో మెయిన్స్ నుంచే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదవండి, ఆన్సర్ రైటింగ్స్ రాయండి అండ్ మనకి యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి అండ్ వీ విల్ బి ఆల్సో అప్లోడింగ్ ఇన్ అవర్ ఛానల్ డైలీ ఫ్రమ్ టుడే. And in next video I'll be uploading what static books we have to prefer. And most important thing ఏంటిదంటే మనం ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ సీరియస్ క్యాండిడేట్స్ అయితే షెడ్యూల్ వేసుకోవాలి. ఇఫ్ ఎ పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ దో దే ఆర్ అన్ ఎంప్లాయ్,
ఎంప్లాయ్ అయినా సరే వాళ్ళు ఒక షెడ్యూల్ అనేది ఉండాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను కంప్లీట్ చేస్తా. సో షెడ్యూల్ అంటే నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకే కాదు. సో నువ్వు ఇవాళ అనుకున్నావు అంటే ఆ వర్క్ ఆ టాపిక్ అయిపోగొట్టాలి. సో అది నువ్వు తర్వాత ఎక్కడన్నా తిరగచ్చు అట్లా, కానీ ఆ టాపిక్ అయిపోగొట్టడమే షెడ్యూల్ అనేది. అది కాకుండా డిసిప్లిన్ లేకుండా రేపు చేయొచ్చులే అని అంటుంటే అది ఒక సీరియస్ ఆస్పిరెంట్ కాదు. నువ్వు నిజంగా యూపీఎస్సీ పట్ల సీరియస్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నావు అయితే ఇలా అయితే చేసి ఉండాలి. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అలా అనుకోవద్దు. నేను ఫర్దర్ వీడియోస్లో నా జర్నీ గురించి చెప్తాను. నా ఇయర్స్ ఎలా వేస్ట్ అయినాయి, నేను ఎలా రియలైజ్ అయ్యా, ఆ రియలైజేషన్లో మీరు చేయకూడని విషయాలు ఏంటి అన్నట్టు. అండ్ మనం ఇప్పుడు ప్రిపరేషన్లో అన్నీ చదవని అవసరం లేదు. ఎన్సీఆర్టీస్లో మెయిన్ కోర్ ఏరియాస్ ఉంటాయి. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ ద కోర్ ఏరియాస్. అండ్ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఐఎమ్ ఏ క్యాపబుల్. Yes, I am capable of doing this exam and cracking this exam. Yes, everyone are capable. Even a below average student also capable of clearing UPSC. Yes, I can guarantee this. But it all with the goes with discipline and consistency. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం యూపీఎస్సీతో స్టిక్ అయి ఉండి మన పట్ల మనం డిసిప్లిన్గా బిహేవ్ చేసి, డిసిప్లిన్ అంటే నేను రెగ్యులర్గా చదువుకొని రెగ్యులర్గా టైం టేబుల్ షెడ్యూల్ రాసుకొని అయిపోగొట్టుకొని అండ్ పీవైక్యూస్ చేసి మనం చాలా డైవర్ట్ అవుతాం. ఇది అవుతుందా అవ్వదా అండ్ మనకి లో మార్క్స్, మనం మార్క్స్ రాసినప్పుడు లో మార్క్స్ వస్తున్నాయి. సో దానివల్ల కూడా మేబీ ఐ కాంట్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ నో నీడ్ టు వరీ. ఫైనల్ డే ఎగ్జామ్ రాసే వరకు ఎవరికి తెలియదు ఎవరు క్లియర్ అవుతారని. సో what you have to do is, first we have to focus on mains writing. Yes, first we have to focus on mains writing, answer writing. సో అండ్ ఆన్సర్ రైటింగ్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్, డయాగ్రామెటిక్, పిక్టోగ్రఫిక్ అండ్ ఎలా రిప్రజెంట్ చేస్తామని. సో మనకి ఇవన్నీ ఆన్సర్ ఎప్పుడు రాయగలుగుతాం అంటే మనం ఎన్సీఆర్టీస్ మీద గ్రిప్ కరెక్ట్గా ఉన్నప్పుడే. ఎన్సీఆర్టీస్ మీద కరెక్ట్ గ్రిప్ ఉంటేనే మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచి అండ్ వేరే బుక్స్ నుంచి తీసుకోగలుగుతాం. So start focus on reading NCERTs, because in exam also you can solve many questions by using NCERTs only. Those who neglect NCERTs in the exam, they are neglecting main questions. So in next video I'll be telling what books you have to prefer. Like according to my suggestion I'll give some books. If not, if you have any other NCERT books you can prefer. But I have few books to be suggested, like Polity, Lakshmikant and etc. And this video will be definitely helpful to the persons who are starting UPSC preparation in 2026. And if any of your friends are preparing for UPSC, please share to them. It will be definitely helpful to them. And don't get demotivated. Try to stay calm in any situation. So you are like warriors. So if you have any doubt, please comment in the video. I'll try to answer it. And if you like the video, please like, share and subscribe, and stay tuned for the upcoming video. Thank you.